అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించుచున్నాం. ఇది మంచిది, మన రక్షకులకు దేవుడి దృష్టి అనుకూలమై ఉంది. దేవుడు ఒక్కడే, దేవుడికి ప్రజలకున్న మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు అన్నాడు. ఏమైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఆయన మీ సన్నిధానంలో మా ప్రియులు నా తండ్రి అన్వేషణ గారి కొరకై ప్రార్థించడానికి కృప చూపినందుకు మీకు స్తోత్రాలు. తండ్రి మీ దాసుని మీరు ప్రత్యేకంగా ఆయన ఈ యొక్క నా తండ్రి ఆయన సిక్స్ యొక్క ఆయన చైర్మన్గా వారిని ఎన్నిక చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా తనకిచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంగా మీకు యోగ్యమైనదిగా చేయడానికి నీ కృపను, నీ దయను, నీ ఆశీర్వాదము నీ దాసులకు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తన కుటుంబాన్ని మీరు దీవించుము, ఆశీర్వదించండి. అలాగే తాను వెలుచుండగా వస్తున్నగా తన ప్రయాణం అంతటిలో దేవుని దూతల యొక్క కాపుదల కలిగి ఉండినట్టుగా ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వ క్రైస్తవుల పట్ల వారు ఎన్నో పోరాటాలు చేశారు. నా తండ్రి నాయన పోరాటాల ఫలితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. భవిష్యత్తు కాలంలో కూడా మా అందరికీ ఆయన మంచి నాయకుడిగా లేక మంచి సపోర్టెడ్గా ఆయన ఈ రాష్ట్రాన్ని మీరు మా కొరకు ఉంచినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామము పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.